హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. అండ్ ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎన్నో ఇయర్స్ నుంచి కంటున్న కల అయితే ఈరోజు నెరవేరిందనమాట. మా ఫ్యామిలీకంటూ ఒక సొంతిల్లు అనేది ఉండాలి అని నేను ఎప్పటి నుంచో బాగా గట్టి కోరుకునేదాన్ని. కొన్ని సార్లు అయితే నిరుత్సాహం కూడా వచ్చేసేది. ఈ ఈ ఇంకా అసలుకి ఈ జన్మలో మనం ఓన్ హౌస్ కట్టుకోగలుగుతామా లేదా అనే థాట్స్ కూడా వచ్చిన డేస్ ఉన్నాయి. బట్ మేమందరం మా ఫ్యామిలీ అంతా కలిసి ఓన్ హౌస్‌నైతే మేము కట్టుకున్నామండి ఫైనల్లీ. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ కొంచెం ఎమోషనల్‌గా గూడా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే దగ్గరుండి ఇన్ని డేస్ దాన్ని కట్టుకుంటూ, దాన్నే చూసుకుంటూ ఎప్పుడెప్పుడు అయిపోతదా? ఎప్పుడెప్పుడు మన ఇంట్లోకి మనం వెళ్ళాలి అనేదుంటుండే. అది ఈరోజొచ్చిందనమాట. సో, ఇదనమాట మా ఓన్ హౌస్ అనేదిది. నేను లోపలైతే ఏం ప్రాపర్‌గా చూయించలేదండి. ఇదొచ్చేసి మేము లైటింగ్‌గా షామియానాలు వేసిన తర్వాత జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా తీశాను నేను. మామూలుగా నీట్‌గా అంతా కడిగేసి క్లీన్ చేసేసాము. సో, ఇప్పుడైతే ఇంక ముగ్గులు పెట్టాలనమాట. హ్మ్. మేమైతే చాలా టైముంటది అనుకున్నాము. అంటే నైట్ 2కి కదా అని చెప్పేసి చాలా టైముంటదనుకున్నాము. అప్పటికి మేము 8:30కి స్టార్ట్ చేశాము. ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసి, కడిగేసి బట్ చాలా అంటే చాలా టైం పట్టింది. లిటరల్లీ 12 అయిందనమాట. నీట్‌గా మొత్తం అంటే పెయింట్లు ఇంకా అంతా ఉందనమాట. ఇంకా వేస్టేజ్ అంతా ఉంది. అదంతా తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకుంటూ వచ్చేసరికి 12 అయిపోయింది. దాని తర్వాత ఇంకా వర్కర్స్ వచ్చేసి మనకి గుమ్మడికాయ, టెంకాయలు అలా కొడతారు గదా! ఇది మా అత్తమ్మ ఏసిన ముగ్గనమాట. ఆ చిన్నది పక్కన నేనేసిన ముగ్గనమాట. ఏది బాగుందో కమెంట్ చేయండి కింద సరేనా? ఇదొచ్చేసి మాకు షాప్ అనమాట. మేము ఇంట్లోనే ఒక సైడ్‌గా షాప్ అనేది కట్టుకున్నాము మా డ్యాడీ కోసము. సో, నైట్ అయితే మాది 2 గంటలకండి గృహప్రవేశము. సో, ఇక్కడైతే మేమందరం కూర్చోనున్నారు. మా చిన్నత్తయ్య, పెద్దత్తయ్య అందరూ కూర్చోనున్నారు. ఇక్కడ లోపల గోమాత పూజ చేస్తారు గదా! ఆవుని ఇల్లంతా తిప్పుతారు గదా! అలా తిప్పించడానికి మాకైతే సతాయించేసిందండి. మరి దేనికని అది అంత సతాయించిందో అర్థం కాలేదు. మరి దోమలకనో, లేకపోతే మంచుకనో, లేకపోతే దాని బిడ్డ ఇంటి దగ్గర విడిచిపెట్టొచ్చారంట వాళ్ళు. అది ఉంటే మాట అస్సలు వినదంట. కానీ దాన్ని కూడా తీసుకురావాల్సింది. బట్ తీసుకురాలేదు. సో, ఇంకా లోపలికెళ్ళిన తర్వాతయితే కొంచెం బెటరు. ఆ పూజ చేసుకునేంత 5 నిమిషాలే బెటరనమాట. అదృష్టం అనుకోవాలి. లేకపోతే అసలు దగ్గరకు కూడా రానివ్వలేదది. వీడియో కూడా తీయడానికి భయమేసింది నాకు లిటరల్లీ. సో, ఇక్కడొచ్చేసి ఇంకా మా మమ్మీ మాల వేసి ఇంక నీట్‌గా పూజ చేసేసి, హారతి ఇచ్చేసి అలా చేశారనమాట. యాక్చువల్‌గా అయితే ఇంట్లో గోవు మూత్రం పోసినా లేకపోతే పేడేసినా చాలా మంచిదంటారు. మాకైతే నట్టింట్లో పేడేసిందనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇంతసేపు అది సతాయించినా గూడా ఆ కష్టాన్ని మేము మర్చిపోయినామనమాట. సో, నేనైతే టోటల్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీద్దామనే ప్లాన్‌లోనే ఉండే అండి. కానీ చాలా వర్క్స్ ఉండే అండ్ నేను ఇన్వాల్వ్ అవ్వాల్సొచ్చుండే. ఎందుకంటే ఇంటి ఆడపడుచుని గదా! నేను చేయాల్సినవి గూడా చాలా ఉన్నాయన్నమాట. నేనైతే తీయలేకపోయాను. అంటే మా మామయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కానీ బట్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. మా పెద్ద మామయ్య, మా పెద్దత్తయ్య అనమాట మాతో స్టార్టింగ్ నుంచి ఉండి ఫుల్ వర్క్ చేసి పాపం చాలా కష్టపడ్డారనమాట. ఫస్ట్ నుంచి వీళ్ళు మాతోనే ఉండి మిగిలిన వాళ్ళు రెస్ట్ తీసుకుంటుండే ఇంట్లో. ఇంకా ఆ టైంలో ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి నేనే ఎవరిని అడగలేదు వీడియో తీయమని. అండ్ నేనే అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడు వీడియో తీసుకుంటా ఉండే. అప్పటికి నన్ను పంతులు అమ్మాయి అని పిలుస్తూనే ఉండే. పంతులైతే పిచ్చ కామెడీ. ఇక్కడైతే అత్తామామ బట్టలు పెడతారు కదా! అది మా పెద్ద మామయ్య వాళ్ళు పెడుతూ ఉన్నారనమాట. అది జరుగుతుంది. ఇవొచ్చేసి రేపు మార్నింగ్ పూజ జరుగుతుంది గదా! ఆ పూజలో కట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు ఈ హోమము ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో పూజారి గారు ఇలా ఇప్పించారు. సో, మా మమ్మీకి వాళ్ళు పెట్టిన బట్టలైతే ఇవనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాది ఇక్కడ లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి పూజ అనేది జరుగుతూ ఉంది. అండ్ అది అయిపోయిన తర్వాత ఇది మా బెడ్రూమ్ అనమాట మీరు చూసేది. ఇక్కడ వాస్తు పూజ అని చెప్పి ఏదో చేయించాడాయన. నాకైతే అంత క్లారిటీ లేదు. సో, నేను ఈ పక్కకొచ్చి కొంచెం వీడియో తీసుకుంటూ ఉండే. అక్కడ వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారనమాట. ఈయన మధ్యలో పిచ్చ కామెడీ చేస్తున్నాడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి. ఇప్పుడు మీరు చూసారు మాకు ఎదురొచ్చింది కదా! మా పెద్దత్తయ్య అనమాట. లోపల మా పెద్ద మామయ్య ఉన్నారు. పాపం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం మా పెద్ద మామయ్య, మా పెద్దత్తయ్య చాలా
మంచిగా చూసుకున్నారనమాట. వీళ్ళు లేకుంటే కొంచెం కష్టమయ్యేది నిజంగానే. సో, మాతోనే ఉండి ఇంకా వాళ్ళు నిద్రపోకుండా పాపం నిద్రాహారాలు మాని అంటారు గదా! సో, అట్లుంటుండే. ఇక్కడైతే మాకు వాస్తు పూజ అయిన తర్వాత ఆయన ఇక్కడికొచ్చి మీరు దండం పెట్టుకోండి అంటున్నారు. మా దేవుడి రూమ్ చిన్నది గదా! యాక్చువల్‌గా అయితే దాని లోపలికే వెళ్ళాలి దేవుడి రూమ్ లోపలికి. మా దేవుడి రూమ్ చాలా చిన్నగా వచ్చింది. అంటే మేమే అలా డిజైన్ చేసుకున్నాంలేండి. ఒకరు కూర్చొని పూజ చేసుకునేలాగా. సో, ఇక్కడొచ్చేసి గట్టిగా దండం పెట్టుకోండి, గట్టిగా దండం పెట్టుకోండి అంటున్నారు. ఇది నేనే అనమాట. అటు ఇటు తిరుక్కుంటా ఉన్నాను. చాలా క్లిప్పింగ్స్‌లో నేనున్నాను. మా తమ్ముడు పాపం మార్నింగ్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు పాపం వీడియో షూట్ చేస్తున్నాడనమాట. మా చిన్న మామయ్య వాళ్ళ కొడుకు. సో, నేను చెప్పాను, "నేను కనిపించకుండానే తీయి. నేను బ్లాగ్స్‌లో కనిపించను గదా! నన్ను కనిపించనివ్వకుండానే తీయమని" చెప్పాననమాట. పాపం వాడు మర్చిపోయినట్టున్నాడు. ఇంక చాలా క్లిప్పింగ్స్‌లో అయితే నేను కనిపించేశాను. మెయిన్ డ్రాబ్యాక్ అది. సో, నేను చాలా క్లిప్పింగ్స్‌ని ఎడిట్ చేసి, కట్ చేసి పెద్ద కూనీ చేశానులెండి ఈ వీడియో అని చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి పూజ అంతా అయిపోయిందనమాట. ఫస్ట్ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి పూజ చేసేసారు కదా! తర్వాత వాస్తు పూజ చేశారు. తర్వాత ఇంక ఫైనల్‌గా హారతి ఇస్తున్నాడనమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. నీట్‌గా హారతి ఇచ్చేసిన తర్వాత ఆయన బయటకొచ్చి కామెడీ అనమాట మళ్ళీ కామెడీ స్టార్ట్ చేసినారు. గట్టిగా ఎయ్యండి, గట్టిగా ఎయ్యండి, ఏమంటారు, డబ్బులు గట్టిగా ఎయ్యండి హారతులు అంటున్నాడనమాట. దాంది అంటే సంభావన ఇస్తున్నాం గదా అండి అంటే, సంభావనే ఈ హారతిలో పళ్ళెంలో ఏసేది హారతి పళ్ళెమే అంటున్నాడనమాట. సరే అని చెప్పేసి ఇంక మేము అందరము మళ్ళీ ఇచ్చేసి అండ్ ఆశీర్వాదం అయితే తీసుకున్నామనమాట ఆయన దగ్గర. యాక్చువల్లీ మేము పూజ లేట్‌గా అడుగునాము చేయమని. మార్నింగ్ అంటే జనాలందరూ వచ్చేసరికి పూజ ఉంటే బావుండేది అనుకున్నాము. కానీ ఆ పూజారికి వేరే దగ్గర ఏదో కమిట్మెంట్ అయ్యిందంట. సో, అందుకని మార్నింగ్ 9కే పూజ అయిపోయింది. మేమైతే చాలా రిక్వెస్ట్ చేశాము. ఆ పూజారిని ప్లీజ్ 11 వరకు చేయండి. 9కి స్టార్ట్ చేసి 11 వరకు చేయండి. ఈవెన్ వచ్చేవాళ్ళు కూడా పూజలో ఉంటారు గదా! వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు గూడా పూజలో ఇన్వాల్వ్ అవుతారని మేము చాలా అడిగుండే. బట్ ఆయన అసలు ఒప్పుకోలేదు. సరే ఇంక మనము చేసేదేం లేదు. మనం ట్రై చేయాల్సిన కాడికి చాలా ట్రై చేశాము. ఈవెన్ మా పెద్ద మావయ్య వాళ్ళు కూడా చాలా అంటే చాలా అడిగారు ఆయనని. ఆయన ఒప్పుకోలేదంటే ఒప్పుకోలేదు. నేను ముందే చెప్పాను మీకు, నేను ఉండలేను అని చెప్పేసి అన్నారనమాట. అదొక్కటే నాకు చాలా వరకు పెద్ద డిసప్పాయింట్ అనిపించింది. ఏందంటే అందరూ జనాలొచ్చేసరికి పూజ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. అయిపోయి కూడా 1 అవర్ అయిపోయింది. అదొక్కటే నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అది కూడా ఉండుంటే బాగుండేదేమో అనేది ఉండే. ఎనీవే ఏం చేయలేం కాబట్టి మన చేతుల్లో ఏం లేదు. ఆయన ఒప్పుకోలేదు. అండ్ ఇక్కడొచ్చేసి పూజారికి వస్త్రాలు, ధాన్యాలు అవన్నీ ఇస్తారు గదా! సో, అదనమాట. దాన్నేమంటారో నాకు పేరు తెలీదండి. సడన్‌గా కూడా గుర్తు రావట్లేదు. సో, అంతా పూజ అయిపోయింది. ఆయన వెళ్ళిపోయారు. సో, ఇప్పుడిప్పుడే జనాలు రావడం స్టార్ట్ చేశారు. 10:30 ఆ టైంలో ఉంది. 10:30 లోపనమాట. వీళ్ళంతా మాకు రిలేటివ్సే అవుతారు. అండ్ మా ఇంటి పక్కన వాళ్ళు, దూరపు చుట్టాలు వీళ్ళంతా అనమాట. సో, ఇంకా 11 అయిందో లేదో అసలు ఫుడ్ అయితే మీరు 11:30, 12కంతా ఇక్కడ ఉండాలి అని చెప్పాము. వీళ్ళు చాలా అంటే అసలు మా డాడీ చెప్పిన మాట కంటే ఇంకా 1 అవర్ ముందే తెచ్చి పెట్టేశారనమాట. 11:30కే 11:19 అనుకుంటా. నేను కరెక్ట్‌గా టైం కూడా చూశాను. అసలు ఇంత ఫాస్ట్‌గా తీసుకొస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫుడ్ అయితే పెట్టేశారు. చాలామంది జనాలున్నారు. స్టార్టింగ్‌లో నేను ఫుడ్ వీడియో తీయలేకపోయాను. ఇంక మా తమ్ముడిని కూడా మర్చిపోయాడనమాట. ఇంక వాడిని బతిమలాడుకుంటూ వెళ్తే, ఒక్క వీడియో రా ప్లీజ్ రా ఫుడ్‌ది నేను ఇంత వీడియోస్ తీసి ఫుడ్‌ది ఒక్కటి లేకపోతే బాగుండదు అని బతిమలాడుకుంటే మర్చిపోయాడనమాట వాడు కూడా. ఇంక లాస్ట్‌కి ఎలాగోలాగా అంతా అయిపోయిన తర్వాత తీయించాను వాడి చేతే. నేను కూడా వెళ్ళలేదు. నాకు చాలా షై అనిపించింది. అండ్ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి. నాకు చాలా అంటే చాలా బా నచ్చింది ఫుడ్. వాళ్ళు చాలా అంటే చాలా బా చేశారు. ప్లేట్ కూడా మళ్ళీ ఎంతో కాస్ట్ కాదు. చాలా తక్కువ కాస్ట్‌కే చాలా బాగా చేశారు. ఇక్కడొచ్చి మా మమ్మీ తింటున్నారు. మా మమ్మీ తింటుంటే నేనైతే చిన్న గ్లింప్స్ అనేది మమ్మీ తీస్తున్నాను అని చెప్తే మా మమ్మీ కొంచెం చూపిస్తుందనమాట. సో, చాలా అంటే చాలా బాగున్నాయండి ఐటెమ్స్ అన్నీ. సో,
మొత్తానికి ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము అనుకున్న దానికన్నా ఇంకా మంచిగానే జరిగింది చెప్పాలంటే. ఒకటే ఒక చిన్న డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే పూజ అనేది 9కి స్టార్ట్ అయ్యి 11కో, 10:30కో ఎండ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. ఇట్స్ ఓకే. ఏది జరిగినా మన మంచికే అని అంటారు కదా పెద్దలు. సో, అలా అనుకోని వదిలేసామనమాట. సో, ఇంకొక విషయం ఏందంటే మన ఛానల్‌ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది చూస్తున్నారు. దానికి ఆహ్ చాలా 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 థ్యాంక్స్ అండి. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. షేర్ చేయండి. అండ్ నాకైతే ఒక హోప్ వచ్చుండే మన ఛానల్ కూడా ఒక మంచి పొజిషన్‌కి వెళ్తదని చెప్పేసి. ఇదంతా మీ వల్లే.